ఈ కులాల కుంపట్లలో ఉంటున్నామంటే ఎక్కడో పాలకులలో వైఫల్యం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు అంబేద్కర్ గారు కూడా ఇప్పుడు ఇద్దరికి ఎందుకు పెట్టారు అసలు రిజర్వేషన్ అనేది? ఇప్పుడు నువ్వు సపోజ్ పుట్టుకతో పోలియోనో కాలు ఇరిగింది అనుకుందాం, నాకు కాలు చేతులు అన్ని సమానంగా ఉన్నాయి, మన ఇద్దరిని ఒకే రేస్లో పరిగెత్తమంటే 100 మీటర్ల రేస్లో ఆటోమేటిక్గా నేనే గెలుస్తా. అట్లా కాకుండా కొంచెం వివక్ష ఉంది కాబట్టి, అంటరానితనం ఉంది కాబట్టి నీకు కొన్ని ప్రత్యేకంగా రిజర్వేషన్లు వేయడం జరిగింది. అది ఎంతకాలం? ఒక జనరేషన్ 2 జనరేషన్ ఈక్వాలిటీ వచ్చినంత వరకు. ఇప్పుడు నా కొడుకు మంచిగానే ఉన్నాడు, నీ కొడుకు మంచిగానే ఉన్నాడు, ఇద్దరికి సమానంగా రేస్ పెడితే ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఒకే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనుభవించారు, ఒకే రకమైన ఆర్థిక సామాజిక పరిస్థితులు వచ్చినప్పుడు ఇద్దరికి ఒకటే ఉండాలి. ఆ రోజు ముందు అంబేద్కర్ గారు ఏంటంటే కొన్ని సంవత్సరాల్లో ఈ అసమానతలు తగ్గిపోతాయి, అందరికీ సమాన పోటీ ఉంటుంది కాబట్టి అట్లా పెట్టారు. కానీ ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ కోసం దాన్ని ఇంకా పెంచుతూనే ఉన్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా రిజర్వేషన్ల గురించి కొట్లాడుతున్నామంటే ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు, ఈ పాలకులు చేసిన కుట్రలు. ఈ 70 తర్వాత ఈక్వల్ రావాలి కదా. ఇప్పుడు బలహీనుడు బలవంతుడు ఈక్వల్గా వస్తే ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు అవసరం లేదు, ఇద్దరి మధ్య తేడా ఉన్నప్పుడే కదా